మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలను పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, తడిసిన ధాన్యం చెల్లింపుల జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు మేము చేగుంట మండలం కర్నాల్పల్లిలో గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారు రైతుల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. పరిస్థితి ఏంటంటే కర్నాల్పల్లిలో 25 రోజులైంది సెంటర్ ప్రారంభించి, ఇప్పటికీ 2 లారీలు వచ్చినాయి. 10 రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి, మా పరిస్థితి ఏందని రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే ఇప్పటికే వర్షాలు పడి వడ్లన్నీ తడిచిపోయినాయి, వానకు తడిచినాయి, మళ్ళీ ఎండకు ఎండబెట్టారు. కానీ ఎండబెట్టిన తర్వాత కూడా వడ్లు కొనని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం పోయినా కూడా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వరకు ఒక్కనాడన్నా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినవా? ఒక్కనాడన్న వడ్ల కొనుగోలు మీద ఒక మీటింగ్ పెట్టి సమీక్ష చేసినవా? నీకు ఎంత బిజీ, ఢిల్లీకి పోవుడు, గల్లీకి వచ్చుడు, హైదరాబాద్కి వచ్చుడు, ఢిల్లీకి పోవుడు, హైదరాబాద్కి వచ్చుడు మీద తప్ప, ఆడ ఢిల్లీలో కప్పం కట్టడం తప్ప నువ్వు రైతుల గురించి ఈరోజు వరకు కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినవా? లేదు మంత్రులతో ఒక మీటింగ్ పెట్టినవా? నీ మంత్రులు ఎవరన్నా ఏ జిల్లాలోనైనా మొత్తం జిల్లా మీద వడ్ల కొనుగోలు మీద సమీక్ష చేసిండ్రా? అంత బిజీ ఏమున్నది? రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు మించిన పని మీకేమున్నది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి పట్టదా, నీ మంత్రులకు పట్టదా? మరి రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈ రోజు వరకు మేము ఎమ్మెల్యేలేమే కదా, గతంలో మేము మంత్రులుగా పనిచేసినాం కదా, ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈ రోజు వరకు మేము మెదక్ జిల్లా ఒక్కనాడన్న ఒక మంత్రి వచ్చి మెదక్ జిల్లాలో వడ్ల కొనుగోలు ఏమవుతుంది అని ఒక మంత్రి సమీక్ష చేసిండా? ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో సమీక్ష చేసిండ్రా? అంటే మీరు పట్టించుకున్న పరిస్థితే లేదు. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే చిన్న చూపు ఉన్నది మీకు. అందువల్ల